ఏపీ సీఎంగా చంద్రబాబు రేపే ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకోసం అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. రేపు ఉదయం 11:27 చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని మోదీ సహా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సినీ, వ్యాపార, పారిశ్రామిక ప్రముఖులు హాజరు కానున్నారు. కృష్ణా జిల్లా గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద ప్రమాణ స్వీకార వేదిక సిద్ధమైంది. ఈ సభా ప్రాంగణం చుట్టుపక్కల పటిష్ట భద్రతా ఏర్పాట్లు ఇప్పటికే జరిగాయి. మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి జయరాజ్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. జయరాజ్, ఇప్పటికే వేదిక అంతా సిద్ధమైంది. అనేక మంది సామాన్యులు సైతం ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చూడటానికి వస్తూ ఉన్నారన్నటువంటి సమాచారం కూడా ఉంది కదా. సో ఏ విధంగా ఏర్పాట్లు చేశారు? కృప 4వసారి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం రేపు ఉదయం 11:27 చేయబోతా ఉన్నారు. గవర్నర్ ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని చేయించబోతారు. మొత్తం మీద దాదాపు 2 లక్షల మంది పైగా అన్ని పార్టీలు, మొత్తం కూటమిలో ఉన్నటువంటి అన్ని పార్టీలు, కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరవడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా దాదాపుగా పూర్తవచ్చాయి. ఈరోజు సాయంత్రానికల్లా వేదిక అంతా కూడా పూర్తి స్థాయిలో ఆ పూలతో అలంకరించి పూర్తిగా ప్రమాణ స్వీకారాన్ని చేయడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా దగ్గరుండి సీనియర్ ఐఏఎస్ అధికారుల దగ్గరుండి మరీ చేపడతా ఉన్నటువంటి పరిస్థితి. మొత్తం మీద గన్నవరం ఎయిర్పోర్టు సమీపంలో కేసరపల్లి దగ్గర ఐటీ పార్క్ దగ్గర ఏ వేదిక అంతా కూడా సిద్ధమవుతుంది. దాదాపు అన్ని ప్రాంతాల నుంచి వచ్చేటటువంటి ఎక్కడ ఏ విధమైనటువంటి వాహనాలకు ఇబ్బంది లేకుండా వచ్చేటటువంటి కార్యకర్తలు, నాయకులు, అధికారులు, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే గవర్నర్లు, మంత్రులు, అదేవిధంగా ముఖ్యంగా ముఖ్య అతిథిగా హాజరయ్యేటటువంటి ప్రధాని నరేంద్ర మోడీ వస్తున్నటువంటి నేపథ్యంలో అడుగడుగున భద్రతా సిబ్బంది తనిఖీలు చేయటం అప్పుడే ప్రారంభించారు. మొత్తం మీద 10,000 మంది సిబ్బంది, పోలీసు సిబ్బంది అడుగడుగున తనిఖీలు చేస్తున్నారు. ఎక్కడికక్కడ పోలీసు నిఘా నేపథ్యంలో పూర్తి స్థాయిలో సీసీ కెమెరాలు, పోలీసు నిఘా నేపథ్యంలో గన్నవరం చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా పూర్తి స్థాయిలో పోలీసు భద్రతా వలయంలో ఉన్నటువంటి వాతావరణం. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారంతో పాటు ఆ మిగతా మంత్రులు కూడా రేపు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి స్థాయి జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా కూటమి సమావేశం ఈరోజు టీడీఎల్పీ సమావేశం జరుగుతుంది. ఈరోజు చంద్రబాబుని టీడీఎల్పీ నాయకుడిగా ఎన్నుకుంటారు. దీనికి సంబంధించినటువంటి అధికారికంగా మొత్తం ఏకగ్రీవంగా ఆమోదించినటువంటి లేఖని ఈరోజు గవర్నర్కి అందజేస్తారు. రేపు ఉదయం 11:27 నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తవుతున్నాయి. రేపు ఉదయం నరేంద్ర మోడీ ఢిల్లీ నుంచి బయలుదేరి నేరుగా ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్పోర్ట్కి చేరుకుంటారు. దీంతో పాటు వివిధ రాష్ట్రాలకు సంబంధించిన గవర్నర్లు, ముఖ్యమంత్రులు, వివిఐపీలు, పారిశ్రామిక వర్గాలు అన్ని కూడా ఆహ్వానాలు ఇప్పటికే వెళ్ళినటువంటి నేపథ్యంలో వారందరూ కూడా రేపు ఉదయం 11 గంటలకల్లా గన్నవరం ఎయిర్పోర్ట్ సమీపంలో ఏర్పాటు చేసినటువంటి సభా ప్రాంగణానికి చేరుకునే అవకాశం ఉంది. అయితే వర్షాకాలం సమీపించినటువంటి నేపథ్యంలో వర్షాలు పడుతున్నటువంటి పరిస్థితుల్లో వర్షం వచ్చినప్పుడు కూడా ప్రమాణ స్వీకారానికి ఎలాంటి ఆటంకం లేకుండా పూర్తి స్థాయిలో షెడ్యూల్ లాగా, రూఫ్ టాప్ లాగా వేసేసి అల్యూమినియంకి సంబంధించినటువంటి పరికరాలన్నీ కూడా అక్కడ చేరాయి. ఏమాత్రం ఎలాంటి వర్షం వచ్చినా వాటికి తట్టుకొని ప్రమాణ స్వీకారానికి ఎక్కడ ఏ విధమైన ఆటంకం లేకుండా కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి స్థాయిలో చేస్తున్నారు. దాదాపు 56 ఎకరాల్లో వచ్చేటటువంటి వివిధ ప్రాంతాల నుంచి వచ్చేటటువంటి వాహనాల పార్కింగ్ కోసం ఏర్పాటు చేశారు. 14 ఎకరాల్లో సభా ప్రాంగణం, అందులో 5 ప్రాంతాల్లో విఐపీలు కూర్చొని ఆ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని తిలకించేదానికి ఏర్పాట్లన్నీ కూడా పూర్తయినటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు కూడా అన్ని ఏర్పాట్లు ఇప్పటికే 60-70% ఏర్పాట్లన్నీ కూడా పూర్తయినటువంటి నేపథ్యంలో ఈరోజు సాయంత్రం 6 గంటలకల్లా పూర్తి స్థాయిలో సభావేదిక, అక్కడ ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా ప్రమాణ స్వీకారానికి సిద్ధమవుతున్నటువంటి నేపథ్యం ఉంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లను కూడా దగ్గరుండి మరి సీనియర్ ఐఏఎస్ అధికారులు, ప్రభుత్వ ముఖ్య ప్రధాన కార్యదర్శితో పాటు ఇటు పార్టీ యంత్రాంగం అంతా కూడా స్వయంగా దగ్గరుండి పూర్తి స్థాయి ఏర్పాట్లన్నీ కూడా చూస్తుంది. కృప. జయరాజ్, ఇప్పటికే అంటే ఇతర రాష్ట్రాల నుంచి సీఎంలు రాబోతున్నారు, ప్రధాని మోదీ కూడా వస్తున్నారు. సో ఈ మేరకు అంటే పోలీసుల పరంగా ఎంతమందిని బెటాలియన్ అక్కడ ఉంచారు, భద్రత పరంగా ఎటువంటి చర్యలు తీసుకున్నారు? కృప, దాదాపు కృష్ణా,
పశ్చిమ గోదావరి జిల్లాల ఏలూరు రేంజ్ పరిధిలో ఉన్నటువంటి దాదాపు 10,000 మంది పోలీస్ భద్రతా వలయం పోలీస్ అంతా కూడా ఇప్పటికే గన్నవరం ప్రాంతానికి చేరుకున్నారు. మొత్తం అటు కేసరపల్లి, ఇటు గన్నవరం ఎయిర్పోర్టు, విజయవాడ రూరల్ మండలం దగ్గర నుంచి కూడా అటు హనుమాన్ జంక్షన్ వరకు కూడా పూర్తిగా పోలీసు భద్రతా వలయం మధ్య ప్రాంతం అంతా కూడా గత 2 రోజులుగా ఉంది. ఇంకా భద్రత కేంద్ర ప్రధానమంత్రి ముఖ్య అతిథిగా హాజరవుతున్న ఈ కార్యక్రమాన్ని కేంద్ర బలగాలు కూడా ప్రత్యేకంగా ఆ ప్రాంతానికి వచ్చి ఆ ప్రాంతంలో పహారా చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద అడుగడిగిన పోలీసు వలయాలు, ఎక్కడికక్కడ ట్రాఫిక్ ఆంక్షలు, ఆ ట్రాఫిక్ మళ్లింపు చర్యలు కూడా నేషనల్ హైవేని కలిపి ఉన్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా పోలీసులంతా కూడా ఇప్పటికే వారి ఆధీనంలోకి తీసుకున్నారు. అటు జంక్షన్ నుంచి ట్రాఫిక్ ని, అదేవిధంగా అటు జంక్షన్ నుంచి మచిలీపట్నం, నూజివీడు వైపు నుంచి మళ్లించి ట్రాఫిక్ కూడా ఎక్కడ అంతరాయం కలగకుండా ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేశారు. సాయంత్రం 5-6 గంటలకల్లా పూర్తి స్థాయిలో ఏర్పాట్లన్నీ కూడా పూర్తవుతాయి. కృప. రైట్ జయరాజ్.